సొజ్జ అప్పాలు లేదా సొజ్జ భక్షాలు ఏదైనా అనుకోవచ్చు. మనం లైట్ స్వీట్ అయినా వేసుకోవచ్చు, లేదా ఇంకొంచెం మంచిగా స్వీట్ అయినా వేసుకోవచ్చు. ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని మనం ప్రాసెస్ చేసుకునే ముందు ఫస్ట్గా అయితే మైదాని మాత్రం చక్కగా నానపెట్టుకోవాలి. కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి. కొంచెం లైట్గా మనం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని మనం పిండిని మొత్తం కూడా ఇలా సాఫ్ట్ అయ్యేలా కలుపుకొని ఉంచుకోవాలి. ఇది 1 అవర్ నానితే చాలా మంచిగా అన్నమాట. అవి వచ్చేవన్నీ కూడా సజ్జ భక్షాలు చాలా బాగా వస్తాయి అండి. చక్కగా రవ్వను కూడా జల్లెడ పట్టేసుకోవాలి. జల్లెడ పట్టుకున్న తర్వాత మనం ఈ చేసే సజ్జ భక్షాలను ఎలా చేస్తాము అనేది అప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. సజ్జ భక్షాల తయారీకి మనం కొలుచుకుంటూ చక్కగా రవ్వని గ్లాసు రవ్వ పోస్తే గ్లాసు బావు కానీ గ్లాసున్నర కానీ పంచదార కొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. మేమైతే ఇలా గ్లాసున్నర అయితే పోస్తున్నామని ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. అలాగనే మనం ఇవి వేయించుకొని చక్కగా నేతిలో వేయించుకోవాలి. రవ్వని వేయించుకునే ముందు పక్కన గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు అనమాట. మనం గ్లాసున్నర పోస్తున్నాం కాబట్టి నీళ్ళు కూడా కొంచెం ఎక్కువ పోసేసుకొని నీళ్ళను కూడా అటు మనం ముందుగానే కాగబెట్టుకోవాలి. వేయండి, ఇంకొంచెం వేయండి. ఇలా నెయ్యి వేయటం వల్ల మనకి ఉపయోగం ఏంటి అంటే మంచిగా ముందు రవ్వని వేయించటం వల్ల ఒక టేస్ట్ అనమాట, డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. అలాగనే మనం నీళ్ళల్లో రవ్వని ఉడకబెట్టే ప్రాసెస్లో రవ్వ ఎక్కడా కూడా మనకి ఉండలు కట్టకుండా చక్కగా కుక్ అవ్వటం అనేది జరుగుతుంది అనమాట. అది మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే నెయ్యి వేయటం వల్ల ఈ 2 ఉపయోగాలు అనమాట. ఈ సజ్జ భక్షాలకి అంత టేస్ట్ రావడానికి ఇలా అంతా కూడా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటే సజ్జ భక్షాలు అనేది చాలా బాగా వస్తాయి. ఇలా మొత్తం కూడా మనం వేయించుకొని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఆ కాగుతున్న నీళ్ళని ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా మనం రవ్వ మొత్తం ఉడకటానికి తగ్గని నీళ్ళని పోసుకోవాలి. ఇంకా కసం పోయండి. ఇంకా కొన్ని పోయండి. అంతే, చాలు. హైలో పెట్టండి. ఇవంతా కూడా మనకి నీళ్ళతోటి మొత్తం కూడా కుక్ అవ్వాలి. ఎక్కడా కూడా ఉండలేకుండా వచ్చింది చూడండి. వేయించుకోవటం వల్ల మనకి పని చాలా తగ్గుతుంది. దీనికి మనం ఇప్పుడు 2 గ్లాసుల పంచదారని యాడ్ చేసుకోవాలి. గ్లాసున్నర రవ్వ పోసాం కాబట్టి 2 గ్లాసులు పోయండి. స్వీట్ మంచిగా ఉంటుంది. ఇలా మనం దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇది కొంచెం లూజుగా అనిపించినా కానీ మనకి కొంచెం గాలి వచ్చేటప్పటికి చల్లబడుతూ ఉంటుందన్నమాట. అది మొత్తం కూడా చల్లబడ్డప్పుడు ఇంకా మనకి ఉండలాగా ప్రిపేర్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం బాండి పెట్టేసుకొని దీనికి నూనె పెట్టేసుకోవాలి.
బాండీ అనేది పెట్టేసుకొని బాండీ వేడెక్కిన తర్వాత నూనె పోసుకోవాలి. ఇలా మనం బాండీ వేడెక్కిన తర్వాత చక్కగా నూనె పోసుకోవాలి. మనం అవి భక్ష్యాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఈ నూనె కాగితాన్ని మళ్ళీ యూజ్ చేసి కట్ చేసి పెట్టేసుకుంటే చక్కగా వేయచ్చు. మనం హెల్త్కి మంచిగా ఉండడానికి మేము ఫ్రీడమ్నే వాడతామండి. ఏ వంట చేసినా కానీ ఫ్రీడమ్ ఆయిల్ని యూజ్ చేస్తాము. అన్ని నూనెల కన్నా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని నాకైతే అనిపిస్తుంది. మా ఇంట్లో ఇదే యూజ్ చేస్తూ ఉంటాం మేము. ఏ వంటలు చేసినా కానీ ఇలా ఫ్రీడమ్ని అయితే వాడతాము.
మాకు ఇవాళ పొయ్యి కూడా కొంచెం ఇబ్బంది పెట్టింది. ఆ పొయ్యి చాలా తక్కువ వస్తుందని చెప్పి మేము ఇలా మార్చుకోవడం అనేది జరిగింది. మళ్ళీ పొయ్యి కూడా మార్చుకొని వచ్చేసాం ఇక్కడికి. ఇలా మంచిగా సజ్జపక్షాలు చేసామండి. టేస్ట్ కూడా బాగా వచ్చాయి. మేము చెప్పిన కొలతలతో చేసుకోండి, మంచిగా వస్తాయి, చక్కగా ఉంటాయి, రుచిగా ఉంటాయి, టేస్ట్ బాగుంది.